హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ముచ్చట్లు ఛానల్కి అయితే స్వాగతం అండి. ఈ వీడియో వచ్చేసి ఎంత కష్టపడినా కూడా ధనం నిల్వని అసంటి వాళ్ళకి వారాహిదేవి అమ్మవారి యొక్క మంత్రం అయితే చెప్పడం జరుగుతుందండి. ధన సంపత్తి మంత్రం. వారాహి అమ్మవారు స్వయంగా శక్తి స్వరూపిణి, ధన సంపత్తి రక్షణకు ప్రసిద్ధి. ఆమెను ఆరాధిస్తే అడ్డంకులు తొలగి ఆర్థిక సరత్వం వస్తుందని నమ్మకం. ఈ మంత్రాన్ని అయితే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 11 లేదా 27 రోజులు 108 సార్లు అయితే జన్మించాలండి. ప్రతిరోజు 11 రోజులు 108 సార్లు అయితే జపించాలి. ఖచ్చితంగా ఉదయం లేదా సాయంత్రం రోజులో ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా జపించాలి. మంత్రాన్ని అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు మంత్రం ఏంటనేది తెలుస్తుందండి. ఒక భక్తుడు ఇలాగే కష్టాలలో ఉన్న భక్తుడు ఏంటి అమ్మ అని వారాహిదేవి అమ్మవారిని పూజిస్తే ఆయనకున్న సమస్యల అడ్డంకులన్నీ తొలగిపోయి ఆయనకైతే ధనస్థిరత్వం అయితే వచ్చిందండి. ఎంత కష్టపడినా అలాగే ఎంత కష్టం చేసినా ఎన్ని కష్టాలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, ఇక్కడ పనికి వెళ్ళిన ధనం నిలవకపోవడం, ఇలాగా ఒకరోజు బాగా కోపం వచ్చి ఇంటమ్మ తల్లి ఇదనంటే ఆ భక్తునికి వారాహిదేవి అమ్మవారు స్వయంగా కళలో కనిపించి నాకు పసుపు రంగు, కుంకుమ రంగు, ఎరుపు రంగు పువ్వులు సమర్పించి ప్రతి మంగళవారం లేదా శుక్రవారం, ప్రతి మంగళవారం శుక్రవారం ఒక మంచి ప్లేస్లో మంచి మనస్ఫూర్తిగా దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని జపిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆర్థిక స్థిరత్వం అవుతుందని వారాహిదేవి అమ్మవారి భక్తునికి చెప్పడం జరిగిందండి. అలాగా భక్తుడు ప్రతి మంగళవారం శుక్రవారం దీపం వెలిగించి పసుపు రంగు, ఎరుపు రంగు పువ్వులు అలాగా మంచిగా మనశ్శాంతిగా ఒక ధ్యాన ముద్రలో అమ్మవారి మంత్రాన్ని అయితే జపించడం జరుగుతుందండి. నెమ్మదిగా అయిన సమస్యలు తొలగిపోయి ఆర్థిక స్థిరత్వం అయితే ఏర్పడుతుంది. ఆ మంత్రం అయితే ఇప్పుడు ఏంటో తెలుసుకుందామండి. ఓం హ్రైం క్లీం హ్రైం వారాహి దేవేన నమః లేదా ఓం శ్రీ వారాహే నమః అనుకుంటే సరిపోతుందండి. మరొకసారి అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, వినండి. ఓం హ్రైం క్లీం హ్రైం వారాహి దేవేన నమః లేదా ఓం శ్రీ వారాహి ఐన్య నమః ఇలాగా చెప్పుకుంటే సరిపోతుందండి. ఇలాగా 108 సార్లు అయితే జపించాలండి. ఉదయం లేదా సాయంత్రం ప్రతి మంగళవారం వారాహిదేవి అమ్మవారికి దీపం వెలిగించి ఆమె పసుపు రంగు, ఎరుపు రంగు పూలతో పూజించుకుంటే సరిపోతుంది అండి. మనసు నుండి ఉద్భవించింది కాబట్టి ఎక్కువ శాతం రాత్రిపూటలో ఈ అమ్మవారికి పూజ చేసుకొని అలా అమ్మవారి మంత్రం జపిస్తే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలన్నీ సమస్యపోయి మనకు ఏదో ఒక మార్గం వారాహిదేవి అమ్మవారు అయితే చూపించడం జరుగుతుందండి. ఇంకా ఆమె ఎంత శక్తి స్వరూపిను, ఆమె ఎంతమంది రాక్షసులను జయించిందో మనందరికీ తెలిసిందే కదండి. వారాహిదేవి అమ్మవారి కథలు అయితే కథనాలుగా చాలా అమ్మ శక్తి గురించి అయితే చాలామంది చెప్తున్నారండి. చాలామంది కొత్త ఛానల్ కాబట్టి మన ముచ్చట్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వారాహిదేవినే నమః అని కామెంట్ అయితే తప్పకుండా చేయండి. కొత్త ఛానల్ని అయితే ఇలాగే ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి. మా ఛానల్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇలాగే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనమైతే వారాహిదేవి అమ్మవారి మంత్రం అయితే చెప్పుకున్నాం కదండి. ప్రతి మంగళవారం శుక్రవారం ఆమెకు దీపం పెట్టి ఆరాధించడం, ప్రతిరోజు సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ అమ్మవారి మంత్రాన్ని 108 సార్లు జపించడం అయితే చేయాలండి. ఇంకా ఎలాగా ఉందో ఈ వీడియో చెప్పండి. వారాహిదేవి అమ్మవారిని స్మరించడం మాత్రం మర్చిపోకండి. జై వారాహి మాత అని అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇలాగే మనం వారాహిదేవి అమ్మవారి వీడియోలు అయితే పెట్టుకుందామండి. థ్యాంక్ యూ.